మామా నీకు గుడ్ న్యూస్. ఏంట్రా అదే? మనం మళ్ళీ డిగ్రీ తప్పాం. అది గుడ్ న్యూస్ రా, తప్పడం కాదా? మనకు చదువు లేదు, సంజయ్ లేదు అదమా. రే ఆ ఎదురుండి అమ్మని చూసి నేర్చుకోరా. దాన్ని చూడబట్టే ఫెయిల్ అయ్యాను. సిగ్గు లేదురా ఎదవా. కాదు, దానికి బాయ్ ఫ్రెండ్ లేడు. బాయ్ ఫ్రెండ్ ఎదవా, గర్ల్ ఫ్రెండ్. ఓ నాకు అర్థమైపోయింది. చెప్పు. దీన్ని బట్టి నీకు పెళ్లి చేసేయాలిరా. ఏమన్నావు? నీకు పెళ్లి చేసేయాలి. పెళ్ళంటే గుర్తుకొస్తుంది. ఏంటి? పెళ్లి తర్వాత శోభనం రోజున అమ్మాయి పాల గ్లాస్ తీసుకుని లోపలికి వస్తాడు కదా, అప్పుడు ఏం చేయాలి? ఆ పాలు తీసుకెళ్ళి ప్రొడక్షన్ వాడికి ఇవ్వు. ఆ టీ కార్డ్స్ ఇస్తాడు, తెల్లారు తాగుతా ఉండి. ఏంటండి శివ అంతలా సిగ్గుపడుతున్నాడు? అది ప్లీజ్ మీరు సిగ్గుపడకండి. ఏ నా సిగ్గు బాగాలేదా? సమోసాలో గులాబ్ జామ్ వేసుకుని తింటే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. అలానే ఉంది మీరు సిగ్గుపడుతుంటే. ప్లీజ్ సిగ్గుపడకండి. నువ్వేం మాట్లాడలే. అక్క అసలు వదిలిపెట్టద్దు. వీలైతే ఉరి శిక్షణ వేయించేద్దాం. నేను చూసుకుంటాను. పాపంగా ఉన్నారు. ఎవరి మీద పాపం? మా అక్క వాళ్ళ మొగుడండి. వాడు మంచోడు కదా నిన్న తెలిసింది. ఎలా తెలిసింది? నిన్న మా అక్క గోరెండగా పెట్టుకుందా, ఎర్రగా పండలేదు. అలా కూడా నిర్ణయిస్తారా? మీరు కూడా ఒకసారి గోరింటాకు పెట్టుకోండి, ఖచ్చితంగా ఎర్రగా పండు. మీరు ఎలా చెప్తున్నారు? నన్ను మా ఊళ్ళో మంచోడు మంచోడు అంటూ ఉంటారండి. మావా ఏంటి తెగ నవ్వుతున్నావు? జ్యోతి నన్ను చూసి నవ్విందిరా. నిన్ను చూసి కాకినాడ మొత్తం నవ్వింది. బొంగు జ్యోతి నవ్వుతో పెద్ద లెక్క. అబ్బా ఏంటండి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి? రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చానండి. ఎంత తలుపు కొట్టినా మా ఆవిడ తలుపు తీయలేదు. అందుకని బయటే పడుకున్నాను. సో కళ్ళు ఎర్రగా ఉన్నాయన్నమాట అండి. పోన్లేండి, తెల్లవారుజామున తీసిందా? లేదండి, తాగింది దిగింది. అప్పుడు గుర్తుకొచ్చింది. ఏమని? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. ఓ నిజమే కదా. ఏమైందండి? జలుబు చేసిందండి. అయ్యో జాగ్రత్త అండి. ఎందుకండి నేనంటే మీకు అంత ప్రేమ? కన్ను తుడడానికి ఎవరైనా వస్తారు కానీ ముక్కు తుడడానికి ఎవరు రారు కదండి. జాగ్రత్త. తొక్కలో ప్రేమలాగా ముక్కులో ప్రేమ